వెల్కమ్ టు కావ్యస్ కిచెన్. కోతకిన గోడ కింద కూర్చున్నావు. వస్తే ఇంట్రడక్షన్ చెప్పా. ఇంట్రడక్షన్ చెప్పా. ఓవర్ యాక్షన్ మారు పేరు అంజిత్. కాఫీ తాగుతావా నాయన? హస్బెండ్ మెటీరియల్ ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు, సాంబార్లో కూడా కాలేస్తారు. చిన్న పిల్లలు ఇది పోతే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. హాయ్ హలో గైస్. చాలే ఓహో వీడియో నీదని చెప్పేసి నువ్వే ఇంట్రడక్షన్ చెప్పుకుంటావా? గైస్ మీరు కాఫీ చేయమని నన్ను అడిగారు. వీడియో ఈయన పెద్ద ఇక్కడికి వచ్చి ఏదో చేసిన దానికి సెటైర్ వేసుకుంటా పుల్లలు పెట్టుకుంటే ఇక్కడ కూర్చుంటాడు. మీరు అడిగింది ఏంటి అక్క, మీరు కాఫీ మీరు చేస్తా అన్నారు కదా చేయండి అని 10 కామెంట్స్ వస్తే చేస్తా అని చెప్పాను. సో 10 కంటే ఎక్కువ వచ్చాయి. సో చేద్దామని నేను ఇక్కడికి వస్తే నువ్వు ఎందుకు వచ్చావు? ఇంట్రడక్షన్ చెప్పా. నువ్వు ఎందుకు వచ్చావు? ఇంట్రడక్షన్ చెప్పా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం పని ఇక్కడ? సరే వెళ్ళిపోతుంది. ఇంట్రడక్షన్ చెప్పి లేకపోతే వీడియో చూడలేదు అని నీ ఫీలింగ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవారు. అట్లా ఉంటుంది మరి అంతా. సో గైస్ డుగ్గు 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 అని అడుగుతున్నారు. డుగ్గు లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. గైస్ అందరు బాగున్నారని అనుకుంటున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ thumbnail చూసి ఉంటుంటారు. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ thumbnail చూసి ఉంటుంటారు. ప్రతిదానికి మరి చెప్తాం గారు. ఇప్పటి వరకు మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో వెంటనే వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మేము ఇద్దరం చెప్పాం కదా, మా ఇద్దరిలో ఎవరు రిక్వెస్ట్ నచ్చిందో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసినా పెట్టండి. ఇంకా కాఫీ నేను చేసిన వీడియో చూసి మీరు చేద్దాం అనుకొని చేసినట్టయితే మీరు నెస్కేఫ్ తోనే చేయండి. ఎందుకంటే బ్రూ బాగుంటుంది, కానీ బ్రూ ఎట్లా అంటే సన్నం ఉంటుంది కాబట్టి కాఫీ నేను చేసే రెసిపీ ఇట్లా ఏమంటారు చిక్కగా రాదు. సో గాయస్ ఇప్పుడు నేను నెస్కేఫ్ తో కాఫీ చేయబోతున్నాను. సో ఫస్ట్ కాఫీ చేయాలి అంటే ఏమైందిరా? సో కావాలని నన్ను ఇరిటేట్ చేశాను అనమాట. ఇప్పుడు కిచెన్ లోకి వచ్చి నేను మంచి కాఫీ ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీరే చూడండి. ఓవర్ యాక్షన్ మారు పేరు అంజిత్. అవును, క్లియర్ గా ఉందిగా. సరే ఫస్ట్ గ్యాస్ వెలిగించక ముందే అట్లా అది పెట్టేసుకొని పాలు పోసుకుంటే వేడి కావాలన్నమాట. గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఇది పెట్టి పాలు పోస్తాం కదా, మనం ఇది చింపి పాలు పోసే వరకు బుస్ మన సౌండ్ వస్తాయి కింద స్టీల్ తెలియదు మీకు. సో చికెన్ పాలు పెట్టుకోకండి, అందులో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల పాలన్నీ కొంచెం ఎక్కువ పోసుకోవడం. సరే వాటర్ చూసుకోవడం అన్నట్టు చెప్పిన ఏమిటండి మీరు మాట్లాడేది? మరి పోయడం గమనిస్తున్నా గ్యాప్ ఇక్కడ బోరించున్నది. దానికి కొత్త టీషర్ట్ అసలు ఈ టీషర్ట్ కూడా నాదే కాదు. నా టీషర్ట్ అని వాడక దొరుకుతుంది. మీకు ఒకటి చెప్పాలా, నేను నార్మల్గా నా టీషర్ట్స్ నా బట్టలు ఆయన కనిపించద్దని ఇట్లా నా బట్టలు నా టీషర్ట్స్ వేసుకుంటే అవి ఏం బాగాలేవు అని కావాలని అంటాడు. ఆయన బాగున్నాయండి, సో నేను ఆయనే వేసుకుంటాను నాకు బాగాలేవు అన్నాడు కాబట్టి అంతే. సో తన జుట్టు కలర్ ప్రీవియస్ గా రెడ్ కలర్ ఉండి ఇట్లా ఎందుకు మారింది అని దానికి కారణం చెప్దాము అని అనుకోవట్లేదు నేను. నెక్స్ట్ బ్లాగ్ చూస్తే మీకు అన్ని అర్థమైపోతుంది. అసలు అవతారాలు ఏంటి, అసలు ఏంది హెయిర్ కలర్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది అనేది. డోంట్ ఫర్గెట్ గైస్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే పక్కా చూడండి. డెఫినెట్ గా నెక్స్ట్ బ్లాగ్ అనే కాదు, నెక్స్ట్ నుంచి పెట్టే బ్లాగ్స్ అన్ని చూడండి. కాఫీ తాగుతావా నాయన? లేదండి, 2 చేయాలా 1 చేయాలా? 1 చేయాలి, హాఫ్ తాగుతాం. ఎప్పుడు అట్లా షేర్ నా పెద్ద కప్పులో చేసి నాకు లోటెడ్ అవుతావా? అది కాఫీ అనుకున్నా, అందుకే హాఫ్ ఇవ్వమని చెప్తున్నా. నార్మల్ గా అందరూ పాలు వేడి చేసి పాలు మంచి కప్పులో పోసుకొని 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ బ్రూ లేకపోతే నెస్కేఫ్ అట్లా వేసి ఇట్లా జస్ట్ కలిపేసుకొని తాగేస్తారు. అది ఎట్లుంటది అంటే మనం పాలలో హార్లిక్స్ కలుపుకొని చక్కెర వేసుకొని తాగుతాం కదా, బూస్ట్ కలుపుకొని చక్కెర వేసుకొని తాగుతాం కదా. సో అట్లుంటుంది అనమాట. కానీ కాఫీ అనేది అట్లా చేయకూడదు, అట్లా కరెక్ట్ కాదు, మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాఫీ చేసి మంచిగా లేకపోతే నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే నేను ఎట్లా చెప్పినా అట్లనే చేయండి. మీరు వాటర్ ఎక్కువ తక్కువ వచ్చి అంగడి చేస్తే అది కరెక్ట్ రాదు. తర్వాత బ్లేమ్ చేయకండి, ఓకేనా? ఏం చెప్పావురా? సో వీడియో ఏంటో చూడండి, మంచిగా అర్థమవుతుంది. వంటలు ప్రోగ్రామ్ చెప్తున్నా. వెల్కమ్ టు కావ్యస్ కిచెన్. సో గాయ్స్ ఒక చిన్న స్పూన్ తీసుకోండి. ఇలాంటి స్పూన్ మీ ఇంట్లో ఉంటే తీసుకోండి, ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా. ఇది లేకపోతే
నార్మల్ పెద్ద స్పూన్ తీసుకోండి. నాకు తెలిసి ఇట్లాంటివి ఉండవు అనుకుంటా. ముందుగా మనం స్టవ్ పెట్టుకోవాలి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని పాల ప్యాకెట్ కట్ చేసి అలా పోసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఇది 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 ఛానల్ పెట్టే తెలివితేటలు, కుకింగ్ ఛానల్ పెట్టే తెలివితేటలు. నేను కుకింగ్ బ్లాగ్ ఇప్పుడు కాఫీ బ్లాగ్ చేస్తానని నేను అనలేదు, నువ్వు కదా అన్నది. నేను చెప్తున్నాను ఇంతకు నన్ను ఏమన్నావు, ఇంతకు నన్ను ఏమన్నావు, అది ఎట్లా చెప్తున్నావు తెలుసా నువ్వు ఛానల్ ఈ కుకింగ్ ఛానల్ చెప్పినట్టు చెప్తున్నావు అనలేదు. అసలు నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు నేను కాదు. సరే. సో బాయ్స్ ఒక్కరు తాగాలంటే ఎంత చేయాలని చెప్తున్నా. సేమ్ ఇట్లనే ఒక 2 cups 3 cups తీసుకోండి. ఎన్ని కప్స్ అయితే అన్ని స్పూన్స్ వాడాలి సపరేట్గా, ఎందుకంటే దీనికి అంతా అతుక్కుంటది కాబట్టి మళ్ళీ దాన్ని దీన్ని నల్ల పెడితే స్పూన్ లేకపోతే ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి కడిగి, స్పూన్ లేకపోతే బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇది ఒక 1 స్పూన్ వేస్తున్నా. కొంతమంది బాగా చేదు తాగుతారు, అంటే అయితే నేనైతే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వితౌట్ షుగర్ తాగడానికి ప్రిఫర్ చేస్తాను. అంటే షుగర్ ఉంది అని చెప్పేసి అని కాదు, నాకు కాఫీ అంటే మస్తు షుగర్ ఉంది అని కాదు, షుగర్ అంటే కాఫీ షుగర్ లేకుండా తాగుతారా అంత చేయలేదు. షుగర్ ఉందా? లేదు, మా ఇంట్లో షుగర్ ఉంది అని చెప్పేసి షుగర్ ఉందేమో అనుకుంటున్నారేమో అని చెప్పేసి చెప్తున్నా అంటున్నా నేను. సో నాకైతే కాఫీ అయితే వితౌట్ షుగర్ తాగడం ఇష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్ క్యాపిచినో అంటారు కదా, క్యాపిచినో అవన్నీ చేసుకుంటారు కదా, ఎస్ప్రెసో షాట్ తాగుతాను నేను రెగ్యులర్గా. అయితే అది కొంచెం తాగితే ఎట్లా అంటే కొంచెం సిక్నెస్ కానీ కొంచెం అది ఉంటే పోతుంది. డెఫినెట్గా ట్రై చేయరు గైస్ ఎప్పుడన్నా. ఇలాంటి వాళ్ళకి అస్సలు తెలియదు కాఫీ టేస్ట్ అనేది. ఇంకా నా ముందే కాఫీ గురించి చెప్తున్నా అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయన పెద్ద కాఫీ మాస్టర్. సో మావాడి ప్రొఫెషన్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మావాడి ప్రొఫెషన్ ఇదే మెయిన్. కాఫీ మనం ఏమంటారు చెప్పురా, ఫిల్టరింగ్ కాఫీస్ అండ్ ఫిల్టర్ కాఫీస్. అంటే కాఫీస్ లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా, సో అవి కాఫీ మిషన్స్ అవి ఉంటాయి కదా, సో అది ఎంత క్వాంటిటీ ఏం తీసుకోవాలి ఇలా చేయాలని చెప్పేసి, సో అందులో ప్రొఫెషన్ అదనమాట. కాఫీస్ పైన ఆర్ట్స్ వస్తాయి కదా, లవ్ సింబల్స్, లీఫ్ ఆర్ట్స్, అవన్నీ డిజైన్ చేయడం. సో కాఫీ చేస్తున్న దగ్గర నేను చిన్న పిల్లలాగా జూజూబి చిన్న కాఫీ చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక చెంచాడు తీసుకున్నాను, ఒక చెంచాడు తీసుకున్నాను. 1% కాఫీ పౌడర్ అనమాట. సో 1.5, మనం కొంచెం ఎక్కువ చేదు తాగితే 1.5 తీసుకోవచ్చు. 2 తీసుకోకుండా చేదు అయిపోతుంది. నేనైతే షుగర్ ఎక్కువ అంటే నాకు తీగ ఉంటే బాగా ఇష్టం కాబట్టి నేను షుగర్ ఎక్కువ తీసుకుంటా. సో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటే 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. 1.5 వేసుకుంటే చక్కెర 2.5 వేసుకోవాలి. సో అట్లా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దోశలకు పిండి నానబెడితే బియ్యం అట్లా చూసుకోండి. అట్లా చెప్తున్నా. ఏం అడుగుతున్నా డౌట్? 2 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుంటే షుగర్ ఎంత వేసుకోవాలి? 4 వేసుకోవాలి. అదే 1.5 కాఫీ పౌడర్ వేసుకుంటే 2, 3 ఏమో సార్ తెలియదండి. సో ఇప్పుడు దీంతో తీసుకుంటున్నా. దీంతో నేను ఏం చేస్తా అంటే 3 చెప్తున్నా. 3 ఓకే. 2.5 వేసిన 3 వేసుకోవాలి. 2 వేసిన 3 పైన కొంచెం అంటే మంచిగా ఉంటుంది స్వీట్ అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. సో గాయ్స్ ఇంతే అనమాట. ఇంకా లాజిక్ చెప్పాను గైస్, 3 వేసుకుంటుంది కదా, అది కొంచెం ఎక్కువ వేసుకుంటుంది. మీరు తర్వాత ఒకవేళ కామెంట్లలో కూడా అక్క మేము 3 వేసుకున్నాం చేరొచ్చిందండి, నాలుగు ఇంకొంచెం వేసుకోమని చెప్పిన అని చెప్పి చెప్పడానికి అది ముందు లాజిక్ యూజ్ చేస్తుందేమో అన్న డౌట్. అండర్స్టాండింగ్ కపుల్, అండర్స్టాండింగ్ హస్బెండ్ మెటీరియల్ ఇక్కడ. బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయిపోయనే. అన్ప్రొఫెషనల్ హస్బెండ్. సో ఇది చూడండి ఇట్లా అందులో షుగర్ అండ్ కాఫీ పౌడర్ కంబైన్ గా మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు, సాంబార్లో కూడా కాలేస్తారు. సో ఇక్కడ చేయకుండా ఉండాలి అని అంటే వీడియో కరెక్ట్ గా చూడాలి. సో ఏం స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్. నేను అక్కడికి పోయి ఎప్పుడైనా ట్యాప్ దగ్గర ఇట్లా ఓపెన్ చేసి 2 డ్రాప్స్ తీసుకుంటా. మీకు అక్కడ కనిపించదు కాబట్టి నేను గ్లాస్ లో వాటర్ తీసుకుంటున్నా. అది తీసుకోలేదు, నేను ఇచ్చిన వాటర్ సరే పర్లేదు. జస్ట్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. 2 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ మాత్రం అసలు వేయకండి. చూడండి అంతే, 2 డ్రాప్స్ వేసిన. జస్ట్ 2 దీన్ని ఇక కలిపి ఆగాలంటే అద్దు మంచిగా కాదు. సో ఇది ఇప్పుడు చూసారు కదా, లుక్ ఇచ్చుకోండి. ఇట్లా అయిందా? దీన్ని నేను ఎట్లా కలుపుతా అంటే బాగా కలపాలి.
ఇవి గాయస్ ఇట్లా చేస్తే కాఫీ ఖరాబ్ అవుతుంది. మీరే చేయండి, పక్కన ఉన్న వాళ్ళు గుంజుకుంటూ ఇయ్యకండి. మధ్యలో ఈడొకడు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, లే మొత్తం చెంచకే ఉన్నది, ఇవి గలపక్కలేదు లే అంటాం. గాయస్ ఇట్లా వేరే వాళ్ళకి ఇయ్యకండి, మీరు కూడుతారు. సో మనకి ఇంకా మంచిగా కావాలంటే ఇంకా కలుపుతూనే ఉండాలి. ఒక డ్రాప్ యాగా నాకు అత్తలేదా కరెక్ట్ నేను చేస్తుంది నీకు అత్తది చేతి వస్తుంది. ఎందుకు స్ట్రెయిన్ అవుతాను అంతే. తొక్కలో ప్రేమ లేట్ అవుతుంది, ఇప్పటికి అద్దె గంట అవుతుంది కూర్చుని పెట్టి. నీకు నిన్న అసలు యాక్చువల్గా నేను అసలు ఎవరు పిలిచాను ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. పిల్లలు తినడానికి వచ్చి ఇక్కడ ఓవర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ ఇది ఎట్లుంటుంది తెలుసా గైస్, ఈ క్రీమీ అనేది చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ఇది పోతే ఎట్లుంటుందో అట్లుంటది. డెఫినెట్ ఇప్పుడు చూడండి, మీకు చూపెడతా. అట్లా లేదు అని మీరు అంటే మాత్రం దేనికంటే అట్లనే పోయినా చిన్నప్పుడు చిన్నపిల్లలు అందరూ అట్లా అవుతారు. దుగ్గాడు వాళ్ళు చూడలేదు. నేను ఎట్లా చూసుకుంటా అప్పుడు చిన్న పిల్లలు గైస్ నా దుగ్గా చేతులతో ఎత్తుకొని ఉంచుకున్నా, నాకు తెలియదు అది. సో ఇందాక ఇప్పటికి చూడండి ఎట్లయిందో సేమ్ అట్లా అంటే వాళ్ళు కాఫీ తాగుతారు అలా తీసుకునేటప్పుడు. పాపం ఇంతమంది అడిగారు ఇంకా కాఫీ అని. అంటే మనకి ఏమంటారు, కాఫీ పౌడర్ ఎక్కువైంది అనుకో ఇది డార్క్ కలర్ లో వస్తుంది. కాఫీ పౌడర్ తక్కువ షుగర్ ఎక్కువైంది అనుకో ఇట్లా లైట్ కలర్ వస్తుంది అనమాట. మనకి ఇట్లా వస్తేనే కాఫీ అనేది బాగుంటుంది. మనం అది కాఫీ పౌడర్ ఎదవ బావాడు చెప్తే వించావాడు స్పూన్ కనిపిస్తుంది ఇలా కావాలి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంట్లో డైరెక్ట్ మనం పాలు వేసుకోవాలి. జస్ట్ మధ్యలో చేతికి కాఫీ పౌడర్ అది అంటే ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకొని పక్కకి రెండు వాళ్ళకి ఇట్లా పూసేయాలన్నమాట. పాలు పోసిన తర్వాత దీన్ని అంగడంగా కలపకూడదు. ఇట్లా పాలు పోసేసిన తర్వాత ఏం లేదు, జస్ట్ కింద మనకి ఇప్పుడు గడ్డలాగా అయిపోయి ఉంటుంది కదా అది క్రీమీ అంతా, దాన్ని జస్ట్ ఇట్లా బాగా కలపద్దు, ఇష్టం వచ్చినట్టు కదా కిందనే ఇట్లా జస్ట్ గీకినట్టుగా రౌండ్ కలపాలి. ఎట్లా అంటే స్పూన్ కుందంతా అందులో పోవాలి. 90 degrees లో 80 out of 10 చేసేసుకొని 90 degrees లో 80 out of 10 చేసేసుకొని కామెడీ చేస్తుంది. జస్ట్ ఇట్లా సింపుల్ గా కలుపుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి పైన ఇట్లా వచ్చింది కదా కాఫీ, పర్ఫెక్ట్ అయినట్టు కాఫీ నురగలాగా ఏర్పడుతుంది కదా అట్లా. మీకు ఇది పొగలు కూడా వస్తున్నాయి చూసినా. ఇంకొకటి చెప్పొద్దు, ఇట్లా చెప్తున్నాను కాదు కానీ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఎట్లా అంటే కాఫీ పెట్టుకొని సిగరెట్ తాగుతా అంటే వేరే ఉంటుంది అనమాట. మండుతున్నట్టుంది. చెప్తున్నా సారీ గైస్, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హాని. సెంటర్ స్కాట్ చూడండి తాగుతున్నాను. ఇదంతా అయ్యో నీకున్న దరిద్ర బావుడు ఇదే. బాగుంది. నేను దాదాను అవలే నిజంగా గైస్, నాకు కాఫీ నాకు ఎంత చేయకుంటే అంత ఇష్టం. నిజంగా చెప్తున్నా. వీళ్ళని షుగర్ వేసుకుంటారు, షుగర్ వేసుకుంటే నాకు ఎందుకు అసలు నచ్చదు. నాకు ఎంత చేయకుంటే నాకు అంత సూపర్ అనిపిస్తుంది కాఫీ. భయపడ్డాడు, ఘోరంగా యాక్టింగ్ చేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఎంత భయపెడతారు అనుకుంటారు. కావాలని యాక్టింగ్ ఇదంతా చూసారు కదా ఈ వీడియో. సో గాయస్ మీరు కామెంట్ కూడా పెట్టారు కదా, జాను అక్క వేసింది మీ రెసిపీ చెప్పింది కాఫీ అని చెప్పేసి. సో నానికి నేనే ఆ రోజు చేసి కాఫీ చేసి ఇచ్చాను అనమాట. అక్క అసలు ఫిదా అక్క ఎంత బాగుంది. జానుకు చెప్పవా నాకు ఇంటికి వెళ్ళి నాకు చేస్తుంది అంటే నేను జానుకు చెప్పిన అనమాట. సో అదే జాను మీకు వీడియోలో చెప్పుంటుంది, కామెంట్ కూడా పెట్టారు కొంతమంది. సో అదే ఇది నానికి ఎంత నచ్చితే జానుకు చెప్పి మరి చేయించుకుంటున్నాడు చూడండి. అంటే నా కాఫీ ఎంత బాగుంటుందో మీకు అర్థమైపోవాలి. సో అందుకోసం అని ప్లాన్ చేస్తున్నా ఇప్పుడు కాఫీ సెంటర్ పెడదామని. పెడతాను గైస్, మీరు వచ్చి తాగండి.
సో మీరు ఇదే వీడియో కింద మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టండి, ఎందుకంటే బాగుంది బాగాలేదు అని చెప్తే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నేను చెప్పినందుకు వాళ్ళు బాగుందని చెప్పారని చెప్పి, సో అందుకని చెప్పి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గైస్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. గంట నొక్కండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నెక్స్ట్